ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాహనాలపైన కేంద్రం సంచలన నిర్ణయం. బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఛానల్ కనుక లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫాస్టాగ్ సంబంధించినటువంటి పైన కొత్త నిబంధనలు అండి. వాహనంలో కనుక ఫాస్టాగ్ సరిగ్గా ఇన్స్టాల్ కనుక చేయకపోతే మనకు ఇప్పుడు ఇక చెక్ చేసుకోండి. ఎందుకంటే భారత జాతీయ రహదారుల అథారిటీ ఎన్హెచ్ఐ కీలక నిర్ణయం తీసుకుందనమాట. కారు విండ్ స్క్రీన్ పైన ఫాస్టాగ్ సరిగా ఇన్స్టాల్ చేయని వారిపైన కఠిన చర్యలకు పిలుపునిచ్చిందనమాట. సో వాస్తవానికి విండ్ స్క్రీన్ పైన అతికించకపోవడాన్ని లూజ్ ఫాస్టాగ్ అంటారనమాట. అలాంటి యూజర్లు బ్లాక్ లిస్ట్లో వేస్తామని కూడా స్పష్టం చేసిందనమాట. ఫాస్టాగ్ సరిగా ఇన్స్టాల్ చేయకపోతే టోల్ ప్లాజా వద్ద దాన్ని స్కాన్ చేయడం కష్టమవుతుంది. ఇది టోల్ వసూలు ప్రక్రియ నెమ్మదిస్తుందని, క్యూ ఏదైతే పెరుగుతుందని, టోలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పేసి, రాబోయే కాలంలో కూడా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అనేది వంటి కొత్త టోల్ సిస్టమ్ కూడా అమల్లోకి చేస్తాంగా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి వాహనం పైన ఫాస్టాగ్ సరిగా అతికించడం చాలా ముఖ్యమన్నమాట. మనం ఎలా పడతారా కాకుండా క్లియర్గా కఠిన నిబంధనలు అయితే పెట్టారనమాట. సో అది అలా చేస్తేనే టోల్ సిస్టమ్ సరిగా పనిచేస్తుంది కాబట్టి ఆ రద్దీ అనేది తగ్గుతుందని చెప్పేసి కొందరు టోల్ గేట్లో వచ్చినప్పుడు పర్సులో నుంచి తీసి చూపిస్తున్నారు. ఇలాంటి వాటిని లూజ్ ఫాస్టాగ్ అని పిలుస్తారు. ఇలాంటి ఫాస్టాగ్ యూజర్లు ఇకపైన బ్లాక్ లిస్ట్లోకి వెళ్తారనమాట. తప్పనిసరిగా అయితే అలా పర్సులో నుంచి తీసి కాకుండా డైరెక్ట్గా ఏదైతే మనం అతికించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ప్రకటన అయితే తెలిపింది. లూజ్ ఫాస్టాగ్ నుంచి సమాచారం అందించాలని చెప్పేసి టోల్ బస్సుల ఏజెన్సీలకు ఎన్హెచ్ఏ సూచించారన్నమాట. ఈ సమాచారం కోసం ప్రత్యేక ఈమెయిల్ ఐడి కూడా అందించింది. ఎవరెవరు ఇలా చేస్తున్నారు ఏంటనేది. సో వాటిని డైరెక్ట్ ఫాస్టాగ్ గురించి సమాచారం అందిన వెంటనే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్లో చేస్తామని కూడా ఎన్హెచ్ఐ అయితే తెలిపిందనమాట. సో ఇప్పటి నుంచి అయినా కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సో ఏదైతే మనం కారు పైన అతికించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనకు రూల్స్ పర్సులో నుంచి తీస్తామంటే బ్లాక్ లిస్ట్లో వెళ్ళే ప్రమాదం అయితే ఉంది కాబట్టి సో మొత్తానికి ఇదేంటి కేంద్రం వాహనాలపైన కొత్త అప్డేట్